ముఖ్యమంత్రి గారు అండ్ టీం కంపెనీలు తీసుకురావడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి దావోస్వో లేకపోతే అమెరికానో లేకపోతే దక్షిణ కొరియానో ఇవన్నీ పోయినరు ఈ 2 సంవత్సరాల్లో. అసలు ఎందుకు పోతారు ఈ ట్రిప్పులు? పెట్టుబడులు పెట్టడానికే పోతారా, పెట్టుబడులు తేనికే పోతారా అనేది ఎక్కడ అర్థం కాదు. మన ఊరు బర్రెనే పక్క సంతలో పోయి కొనుక్కొచ్చినట్టు ఇక్కడి నుంచి పోయి స్విట్జర్లాండ్ దావోస్ పోయి ఆడపోయి మళ్ళీ ఇండియన్ కంపెనీలతో, అది కూడా హైదరాబాదు కంపెనీలు ఏమవుతుంటో వాళ్ళతో మీటింగులు పెడుతుంటారు. శ్రీధర్ బాబు కనిపిస్తున్నారు. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్ష కనిపిస్తున్నాడు. ఆయన అప్పట్లో స్మగ్లింగ్ వాచ్లు, ఈ మధ్య కాలంలో నార్సింగ్ గండిపేట దగ్గర భూములు కబ్జా చేసిన ఆరోపణలు ఎదుర్కొన్నారు కదా, ఆయన కొడుకు హర్ష. 24లో పోయినరు, 25లో పోయినరు, 25లో దక్షిణ కొరియా కూడా పోయినరు, అమెరికా కూడా పోయినరు. ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఎక్కడ మనకు పెట్టుబడులు వచ్చినాయి, విదేశీ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టినాయి, విదేశీ కంపెనీలు కూడా ఎస్టాబ్లిష్ అయినాయి, ఉద్యోగాలు ఇచ్చినారని ఎక్కడ ఒక్క ప్రూఫ్ కూడా దొరకలేదు. 23,000 కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ వచ్చేసినాయంట. ఇప్పుడు ఇంకా మొత్తం 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయంట. మొత్తం రాసి పడేస్తున్నారు. కానీ అసలు ఎక్కడ వచ్చినాయి? ఇప్పుడు నా దగ్గర ఒక డాటా ఉంది. ఆ డాటా నా పక్కన స్క్రీన్లో కనిపిస్తుంది, మీరు కూడా స్టడీ చేయొచ్చు. ఆ డాటా ప్రకారం దానిలో కనిపిస్తున్నది ఏంది? మనం 7th ప్లేస్లో ఉన్నాం. 7th ప్లేస్, భారతదేశంలో మనం 7th ప్లేస్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎన్ని వచ్చినాయి తెలంగాణకు? 3.029 USD మిలియన్స్ అంట. 3.029. తర్వాత 2009 అంటే 3,029 కోట్లు మన భాషలో చెప్పుకోవాలంటే. తర్వాత 2024-25లో మనకు 2,994 కోట్లు వచ్చినాయని పెట్టిండ్రు. మొత్తం 4,000 కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినట్టుగా అఫీషియల్ రికార్డ్స్ చెప్తున్నాయి మనకు. అంటే మొత్తం ఓన్లీ 4% మనం 7th ప్లేస్లో ఉన్నాం. ఫారెన్ ఫండ్స్ ఎట్లా వచ్చినాయి అనేది రాష్ట్రాల వారీగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్పేది. 4% మాత్రమే తెలంగాణకు వచ్చినాయి. మొత్తం అసలు చాలా అనుమానాలు. ఇప్పుడు వీళ్ళందరూ సంత వేసుకొని పోయినరు. ఈ సంత దేనికోసం పోయింది? తెలంగాణ కోసం పోయినరా, వాళ్ళ స్వప్రయోజనాల కోసం పోయినరా? ఎందుకంటే ఈ మధ్య బాగా ఈ స్కాములన్నీ బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి కొట్టాడుతున్నారు, వాళ్ళే కొట్టాడుతున్నారు మినిస్టర్స్ మొత్తం. అంటే డబ్బులు బాగా సంపాదిస్తున్నారు అనేది క్లియర్. తెలంగాణ ఒట్టిపోయింది, ఖజానా మొత్తం ఎండిపోయింది. కానీ వీళ్ళ ఖజానాలు ఎండిపోయినాయి. హైదరాబాద్ను 24 hour సిటీ ఎన్నికే దావోస్ నుంచి ప్రణాళికలు అంట. హైదరాబాద్ 24 hour సిటీ చేస్తే ఇప్పుడున్న పోలీసింగ్ సరిపోదు, డబుల్ పోలీసింగ్ చేయాలి. రోడ్డు ఉడ్చే వాళ్ళను డబల్ చేయాలి. చాలా డిపార్ట్మెంట్లను డబల్ ఇంప్లిమెంట్ చేయాలి. ఉన్నోళ్ళకే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇంకా డబల్ చేసి చేస్తారంట.